వాలంటీర్లు షాక్ ఇచ్చారు. 39వ వార్డులో మొత్తం 22 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. విధుల్లో అడుగడుగునా టీడీపీ జనసేన శ్రేణులు ఫోటోల పేరుతో వేధిస్తున్నారని ఆరోపణలు చేశారు. 4.5 ఏళ్లుగా ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని, ఇప్పుడు నేరుగా సీఎం జగన్ కోసం కష్టపడతామంటూ వాలంటీర్లు అల్టిమేటం జారీ చేశారు. ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ను కలిసి రాజీనామా విషయం తెలిపారు. మాది భీమవరం 39వ వార్డు నుంచి మేము వాలంటీర్లుగా చేస్తున్నామండి. మా వార్డులో 22 మంది వాలంటీర్లు అండి. మేము ఈ రోజున స్వచ్ఛందంగా 22 మంది కూడా రాజీనామా చేయడానికి సిద్ధపడ్డాము. కేవలం దేని గురించి అంటే, ఈ రోజున ఎలక్షన్స్ పరంగా మేము గడిచిన 4.5 సంవత్సరాలు కూడా ఎన్నో పథకాలను జగన్ గారు ప్రవేశపెట్ట ఎన్నో పథకాలను ఆయన చేసిన మంచిని మేము ప్రజల్లోకి తీసుకెళ్లాము. ఈ రోజున మేము ఆ విషయాలను నలుగురికి చెప్పడానికి లేదండి. మేము ఏదైనా పని మీద మేము క్లస్టర్లోకి వెళ్ళినా కూడా ఈ ఫొటోస్ తీసి మేము పైకి అప్లోడ్ చేస్తామని అయ్యని జనసేన పార్టీ వాళ్ళు, టీడీపీ పార్టీ వాళ్ళు ఎంతగానో మనం బెదిరిస్తున్నారు. కావున మేము ఈ రోజున మేము స్వచ్ఛందంగా 22 మంది కూడా మేము రాజీనామా చేయడానికి సిద్ధమయ్యామండి. ఈ రోజు రాజీనామా లేఖ కూడా రాసి మేము అధికారులకు అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేము ఇప్పుడు ఈ రాజీనామా చేశాక మేము స్వచ్ఛందంగా మేము హృదయపూర్వకంగా మేము జనాల్లోకి వెళ్తాము. జగన్ గారి గురించి మేము చెప్తాము. ఆయన మళ్ళీ సీఎం గా గెలిపించుకుంటాము. అదే విధంగా భీమవరం పట్టణంలో కూడా గన్సిన్ గారిని మేము ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామండి. దానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాము. వార్డు వాలంటీర్ నేను. గత 2-3 రోజుల నుంచి ఏం జరుగుతుందంటే, ఒకవేళ మున్సిపాలిటీ ట్యాక్స్ కట్టించకుండా కూడా మేము వార్డులోకి వెళ్తుంటే జనసేన టీడీపీ నాయకులు ఫోటోలు తీసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇలా బెదిరించడం వల్ల ఏమవుతుందంటే, ప్రజల్లో మేము ఏదో అన్యాయం చేసినట్టు ఉంటుంది. అలాగే మేము వాలంటీర్ వ్యవస్థ వచ్చిన కానీ 4.5 సంవత్సరాల నుంచి కరోనా టైంలో మేము ఎన్నో సేవలు అందించాం. ఈ సేవలు అందించినప్పుడు జనసేన టీడీపీ నాయకులు వచ్చి అప్పుడు మమ్మల్ని ఎందుకు అడ్డుకోలేదు? మీరు ఎందుకు చేస్తున్నారో, మేము ఉన్నాం కదా, మేము చేస్తున్నాం, అప్పుడు ఎందుకు రాలేదు? అప్పుడు అడ్డు రాలేదు, కానీ ఇప్పుడు అడ్డు వచ్చి ఎలక్షన్ కోడ్ వచ్చింది, మీరు ఇంటింటికి వెళ్ళి ఏం చేస్తున్నారో, డేటా బుక్ లో ఏం చేస్తున్నారని మమ్మల్ని అడుగుతున్నారు. అలా డేటా బుక్ లో మేము చేసే వాళ్ళం అయితే జగన్మోహన్ రెడ్డి గారు సమర్థుడు. పట్టుకున్నది ఏదైతే ఉన్నదో అది అమలు చేసి తీరేవాడు. మాటిస్తే మడమ తిప్పనవాడు. కాబట్టి వాలంటీర్ వ్యవస్థను పటిష్టం చేసి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి ఆ వాలంటీర్ ద్వారా ఎటువంటి సేవలు అందించారంటే అది అనితర సాధ్యమైన సేవలు. భీమవరంలో టీడీపీ జనసేనకు వార్డు వాలంటీర్లు షాక్ ఇచ్చారు. 39వ వార్డులో మొత్తం 22 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలని మా ప్రతినిధి బ్రహ్మేంద్ర అందిస్తారు. బ్రహ్మేంద్ర, చెప్పండి, 22 మంది వాలంటీర్లు ఒకేసారి రాజీనామాలు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో 39వ వార్డులో ఉన్న 22 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా నిన్న సాయంత్రం రాజీనామా చేసి అది కమిషనర్ కి చేస్తున్నట్టుగా చెప్పి గ్రంథి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కి సమక్షంలో అందజేయడం జరిగింది. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ వాలంటీర్ వ్యవస్థలో మేము కోవిడ్ టైంలో కూడా ఎంతో మందికి సేవలు అందించాము. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ పేరు చెప్పి ఇటు టీడీపీ ఇటు జనసేన నాయకులు కూడా మమ్మల్ని చాలా హింస పెడుతున్నారు. అంటే ఏ రకంగా అంటే, మా ఒక ఫోటోలు తీసి మేము ఏదో చేస్తున్నామో, వాళ్ళకి ఏ డబ్బులు పంచుతున్నాం అన్న టైప్ లో మా మీద దుష్ప్రచారం చేసి మమ్మల్ని ఒక దొంగలుగా ఇలా చిత్రీకరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ అడ్డు పెట్టుకుని ఇలాంటి విధానాలు ఇలా చేస్తున్నారు. కానీ మేము సామాజిక పరంగా కూడా ఎన్నో పథకాలను అందరికీ కూడా, అటు వృద్ధాప్య పింఛన్ కానీ, ఇటు లేడీస్ పెన్షన్స్ కానీ, ఇవన్నీ కూడా మేము అందరికీ కూడా అందజేస్తున్నాము. మానవతా దృక్పథంతో ఇంత సేవ చేస్తే ఈ రోజున ఎలక్షన్ కోడ్ పేరు చెప్పి ఈ ప్రతిపక్ష నాయకులు మా మీద ఇలా విమర్శనాస్త్రాలు సంధించి మా మీద ఫోటోలు పెట్టి ఎలక్షన్ కి కమిషనర్ కి పంపుతున్నాం అని కూడా ప్రతిరోజు బెదిరించడం మాకు మానసికంగా కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. అందుకే మేము అందరం కూడా మూకుమ్మడిగా రాజీనామా చేసి ఈ రోజున ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కి సమక్షంలో మేము అందజేస్తున్నామని తెలియజేస్తున్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీని కూడా మాట్లాడుతూ
ఇలాగ వాలంటీర్ల వ్యవస్థ ఎంతో అందరికీ కూడా అంటే ప్రతి 50 ఏళ్లకి ఒక వాలంటీర్ని పెట్టి జగన్ ఎన్నో నవరత్న పథకాలు అందరికీ అందజేసిన సామాజిక సేవా దృక్పథంతో చేస్తుంటే వీళ్ళ మీద ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేయడం మంచి పద్ధతి కాదని కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ వాలంటీర్లు కూడా రేపు ఇప్పుడు రిజైన్ చేశాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా ఇంకా జగన్ అన్నే మాకు దేవుడు, ఆయన చేసిన పథకాలన్నీ కూడా ప్రతి ప్రజలకి కూడా అందుబాటులో ఉండే విధంగా మేము రేపు మళ్ళీ గ్రంథి శ్రీనే మాకు గెలుపొంది ఏర్పాట్లు మేము చేస్తాము. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇప్పుడు డైరెక్ట్ గా మేము ప్రచార రంగంలోకి మేము దిగుతున్నాము. రేపు కాబోయే ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అని కూడా నినాదాలు చేయడం జరిగింది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మేంద్ర.